సో మీరు ఆ ఫైట్ జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు కదా, ఆ క్షణం ఏమనిపించింది మీకు? మీ మీద ల్యాండ్ అయితే ఎలా ఉండేది? డైరెక్ట్గా నేను అడిగాను, ఇందాక అదే చెప్పా. వెళ్ళగానే లక్ష్మి గారు చాలా కంఫర్టబుల్ మాట్లాడు. అది వేరే ఇంటర్వ్యూ. ఇందాక అదే చెప్పానంటే ఇందాక అది వేరే ఇంటర్వ్యూ. అదే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఫ్రెష్గా చెప్పు, ఇందాక చెప్పానని కాకుండా. అంటే నేను ఫైట్లో ఉంటానండి యాక్చువల్గా. అయితే నేను ఫస్ట్ రాగానే ఫైట్ చూసాను సీక్వెన్స్ ఏంటని. రోప్స్ ఇవన్నీ పెట్టి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే నేను హస్బెండ్ కదా పెద్ద మన కొట్టరే వెళ్ళాలనుకుంటున్నాను. నాది నా ఫీలింగ్. ఎందుకంటే మంచి ముందు డైరెక్ట్గా నడులో దగ్గరికి వెళ్ళి సార్ ఎన్ని థాట్ లేదండి, మీకు ఏం పర్లేదు కింద నుంచి చూడండి అంతే. నాకేమో కొంచెం వైరల్ లోగా అనిపించింది. అదే సోలం అనుకుంటున్నా ఆ ఫైట్ లో త్రిశూలం పట్టుకుని వెళ్ళడం అన్ని రోప్స్ మీదే చేశారు. నిజంగా నేను చెప్తున్నాను కదా, అలాంటి చేయడం చాలా కష్టం అండి. మగాళ్ళు కూడా చేయడం కష్టం. ఆవిడ ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్స్ లో అంత ఈజీగా అంత ఫాస్ట్ నైట్ 2-3 వరకు కంప్లీట్ చేస్తాం. ఒక 2 hours. లక్ష్మి గారు బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను 6 అంటే 6 కాదు, ఇంకో 2 hours ఉండి అది కంప్లీట్ చేశారు. అది ప్రొడ్యూసర్ కి ఎంత వరం నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి కంప్లీట్ అయిపోతే హ్యాపీ కదండి. ఆ 2 hours సరే చేసేది. అలా నైట్ ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ భయపడ్డా, తర్వాత మనం లేదన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యా. దాని అద్భుతంగా చేశారు లక్ష్మి గారు. అక్కడ అలా ఫీల్ అయ్యారనమాట.